హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో చల్ల పునుగులను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చల్ల పునుగులు అనేటివి మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయినా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, అలా వర్షం పడుతూ ఉంటే ఈవినింగ్ టైంలో ఇలా వేడివేడిగా చల్ల పునుగులను వేసుకొని తిన్నామంటే పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు సూజీ రవ్వ, మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దీనిని వేసుకోవాలి. ఇక్కడ ఈ రవ్వ అనేది కొంచెం లావుగా ఉన్నట్లయితే మిక్సీ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వామును కూడా వేసుకొని తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఇక్కడ మనకి పుల్లటి పెరుగు వేసుకుంటేనే టేస్ట్ అనేది చల్ల పునుగులు చాలా బాగుంటాయి. పుల్లటి పెరుగు లేదు అనుకుంటే నార్మల్ పెరుగైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక 4-5 వరకు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం పెరుగు వేసాం కదా, ఈ పెరుగు అంతా కలిసే విధంగా పిండిలో కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు. మనకి పిండి అనేది మెత్తగా అయిపోయి మనకి బజ్జీలు అనేటివి కరెక్ట్గా రావు. కాబట్టి కొద్దిగా వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలి. మనకి బజ్జీ పిండి కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా, ఆ విధంగా వచ్చే వరకు కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఇలా చూసారు కదా, వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా వేస్తే మనకి తెలుస్తుంది పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక 2-3 అవర్స్ వరకైనా పక్కన ఉంచామంటే మనకి పిండి అనేది మంచిగా పులిసి బజ్జీలు అనేటివి ప్లఫీగా వస్తాయి. 2-3 అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి చూసారు కదా, పిండి అనేది మంచిగా పొంగింది. ఈ విధంగా ఉంటే మనకి బజ్జీలు కూడా ప్లఫీగా వస్తాయి. పిండిని ఒకసారి మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అనుకుంటూ కలుపుకోవాలి. మనం పిండిని ఎప్పుడైనా బజ్జీ వేసేటప్పుడు పిండిని ఈ విధంగా అనుకుంటూ కలుపుకుంటే మనకి ఈ బజ్జీలు అనేటివి ప్లఫీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా అనుకుంటూ అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఒక చిన్న ముక్కుని పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యే వరకు ఉండాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా, ఈ పిండిలో నుండి కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా చిన్న బాల్స్ లాగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నగా పునుగుల్లాగా వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చల్ల పునుగులు చిన్నగా వేస్తేనే బాగుంటాయి కాబట్టి ఈ విధంగా నేను చిన్నగా వేస్తున్నాను. మనకి ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇందులో సరిపడినన్ని పునుగులను వేసుకొని ఇప్పుడు మనం వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న తర్వాత మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అనుకుంటే మనకి మంచిగా ఈవెన్గా కాలిపోతుంది బజ్జీ అనేది. ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా అంతా బాగా కాలిన తర్వాత మనకి కలర్ అనేది ఈ కలర్లో వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బజ్జీలన్నింటినీ మనం తీసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ వస్తే మనకి ఈ పునుగులు అనేటివి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో ఒక టిష్యూ వేసుకున్నామంటే మనం ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నట్లయితే పోతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకొని వేసుకోవాలి. చూసారు కదా, కలర్ అనేది చాలా బాగా వచ్చింది కదా. ఇదే విధంగా మనకి కావలసినన్ని పునుగులను ఈ విధంగా వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, మనకు కావాల్సిన పునుగులను వేసుకొని ఈవినింగ్ టైం అయినా సరే బ్రేక్ఫాస్ట్లో అయినా సరే ఈ విధంగా చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, వీటికి పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటుంది. వీటిలో మనం పెరుగు ఎంత ఎక్కువ వేస్తే అంత ప్లఫీగా వస్తుంది మనకి ఈ చల్ల పునుగులు అనేటివి. చూసారా,
లోపల మెత్తగా ఉంది, బయట మాత్రం క్రిస్పీగా వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మనం గోధుమ పిండితో చేసాం కదా, కొంచెం హెల్దీగా చేసాము. కావాలంటే వీటిని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని వేడివేడిగా మనకి ఇంట్లో ఏది అందుబాటులో చట్నీ ఉంటే ఆ చట్నీతో తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి చట్నీ చేశాను, దాంతోపాటు కొద్దిగా టమాటో చట్నీ కూడా పెట్టుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఈ చల్ల పునుగులను ఏ విధంగా చేసుకున్నామో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.